దేశంలో 5 రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు వచ్చాయి. బెంగాల్, అస్సాంలో బీజేపీకి ఫుల్ మెజారిటీ వచ్చింది. అటు కేరళలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడటం ఖాయమే. ఇక పుదుచ్చేరిలోనూ ఎన్డీఏ సర్కారే రానుంది. బెంగాల్లో భారీ మెజారిటీతో గెలిచిన బీజేపీ నుంచి ఎవరు సీఎం అవుతారని చర్చ అటు పార్టీలో ఇటు బయట జోరుగా సాగుతోంది. ప్రతిపక్ష నేతగా ఉన్న సువేందు అధికారిని సీఎం చేస్తారా లేక కొత్త ముఖాన్ని బీజేపీ నాయకత్వం అన్వేషిస్తుందా అనేది ఉత్కంఠగా మారింది. అస్సాంలో ప్రస్తుత సీఎం హిమంత బిశ్వ శర్మ వైపే బీజేపీ అధిష్టానం మొగ్గు చూపే అవకాశం ఉంది. ఇక తమిళనాడులో హంగ్ ఏర్పడింది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన టీవీకే విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. కేరళలో యూడీఎఫ్ కూటమి పాలనా పగ్గాలు చేపట్టనుంది. దీంతో సీఎం అభ్యర్థి ఎవరు అనే దానిపై ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. కేసీ వేణుగోపాల్, శశి థరూర్, వీడీ సతీశన్, రమేష్ చెన్నితల వంటి నాయకుల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. అయితే కాంగ్రెస్ అధిష్టానం ఆశీస్సులు ఉన్నవారే ముఖ్యమంత్రి కానున్నారు. రైట్గా 5 రాష్ట్రాల్లో ప్రభుత్వాల ఏర్పాటు, సీఎంల ఎంపికకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మదార్ అందిస్తారు. మదార్, 5 రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా ఉంది తమిళనాడే. ఇక్కడ ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకే యత్నాలపై డీటెయిల్స్ ఏంటి? శిరీష, దేశ ప్రజలంతా చాలా ఉత్కంఠగా ఎదురు చూసినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు నిన్నటితో ముగిశాయి. కానీ ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాట్ల పైన ప్రజలందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా తమిళనాడు, పశ్చిమ బెంగాల్ వైపే ఎక్కువగా ఉంది. తమిళనాడులో అంగ అసెంబ్లీ ఏర్పడ్డ నేపథ్యంలో టీవీకే అధినేత విజయ్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, ఏ పార్టీతో పొత్తు పెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా అనే దానిపైనే ప్రస్తుతం చర్చ అంతా నడుస్తూ ఉంది. ఇప్పటికే నిన్న ఫలితాలు వచ్చినటువంటి వెంబడే రాహుల్ గాంధీ విజయ్తో మాట్లాడినట్టుగా కాంగ్రెస్ వర్గాలు చెప్తా ఉన్నాయి. అయితే ప్రభుత్వ ఏర్పాటుకి మద్దతుకు సంబంధించినటువంటి అంశాలపైన ఒక క్లారిటీ రానప్పటికీ విజయ్ని అభినందించినట్టుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వర్గాలు చెప్తా ఉన్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు ఖచ్చితంగా 10 స్థానాలు కావాల్సి ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇక్కడికి టీవీకేకి 108 స్థానాలు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ అక్కడ 5 స్థానాల్లో గెలుపొందింది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ మద్దతు తీసుకున్నా ప్రభుత్వ ఏర్పాటు అనేది కొంత దూరంలోనే ఆగిపోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంకా 2-3 చిన్న పార్టీలు ఉన్నాయి. ముఖ్యంగా పిఎంకే పార్టీకి సంబంధించి 4 అభ్యర్థులు గెలిచారు. వారితో పాటు ఐయుఎంఎల్ పార్టీకి సంబంధించి 2, ఇంకా సిపిఐ పార్టీకి 2. ఈ అందరినీ కలుపుకుంటే విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంటుంది. లేకపోతే ఏఐడిఎంకేతో కానీ లేకపోతే డిఎంకేతో కానీ పొత్తు పెట్టుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సినటువంటి పరిస్థితి అయితే వస్తుంది. అయితే విజయ్ ఇప్పటికే ఆ 2 పార్టీలతో పొత్తు పెట్టుకునేది లేదు అంటూ కూడా గతంలో ప్రకటించినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎన్డీఏకి కూడా బీజేపీకి కూడా అంతే దూరాన్ని విజయ్ మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటు ఖచ్చితంగా 10 మంది ఎమ్మెల్యేల మద్దతు అనేది కూడా కావాల్సినటువంటి అవసరం ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సహా ఇతర చిన్న పార్టీలను కలుపుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా లేకపోతే ఆ 2 పార్టీల్లో పెద్ద పార్టీల్లో ఒక దాన్ని మద్దతు తీసుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా అనే దానిపైన కూడా స్పష్టత అనేది కూడా రావాల్సి ఉంది. అయితే తమిళనాడు నుంచి ఖచ్చితంగా విజయే సీఎం అవుతారు. విజయ్తో పాటు ఏదైనా పార్టీతో పొత్తు పెట్టుకున్నట్లయితే ఆ పార్టీకి డిప్యూటీ సీఎమా లేకపోతే మంత్రివర్గంలో కొన్ని కీలకమైనటువంటి కేబినెట్ బెర్తులు కన్ఫర్మ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇక వెస్ట్ బెంగాల్ విషయానికి వస్తే ప్రస్తుతానికి సువేందు అధికారి వైపే ఎక్కువగా మొగ్గు చూపేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే బీజేపీకి ఒక పార్టీకి సంబంధించి ఒక రాష్ట్రంలో సీఎంను ఎంపిక చేయాలంటే దానికంటూ ఒక ప్రొసీజర్ ఉంది. ముఖ్యంగా బీజేపీ పార్లమెంటరీ పార్టీ ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎమ్మెల్యేలతోటి సమావేశాన్ని ఏర్పాటు చేసి ఎల్పీ నేతను ఎన్నుకుంటారు. ఇది బీజేపీకి సంబంధించినటువంటి ఇంటర్నల్గా జరిగేటువంటి వ్యవహారం అంతా. అయితే కొన్ని రోజుల పాటు ఢిల్లీలోనే అందుబాటులో ఉండాలంటూ కూడా ఇప్పటికే సువేందు అధికారి అలాగే పశ్చిమ బెంగాల్ స్టేట్ ప్రెసిడెంట్ సమీక్ భట్టాచార్యను ఆదేశించినట్టుగా తెలుస్తూ ఉంది. వారిద్దరిని ఢిల్లీలోనే అందుబాటులో ఉండాలని సూచించిన నేపథ్యంలో ఆ ఇద్దరిట్లలో ఒకరిని సీఎం చేసేటువంటి అవకాశం ఉంది, మరొకరిని డిప్యూటీ సీఎంగా ఎంపిక చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక
క్యాబినెట్ కు సంబంధించినటువంటి ఏర్పాట్లు వీటన్నింటిపైన కూడా సీఎం ఎంపిక పైన ఒక క్లారిటీ వచ్చిన తర్వాత మిగతా క్యాబినెట్ బెర్తులకు సంబంధించినటువంటి అంశాలపైన చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. ఇక అస్సాం విషయానికి వస్తే మొదటి నుండి కూడా సీఎం క్యాండిడేట్ గా హిమంత బిశ్వ శర్మని ప్రొజెక్ట్ చేస్తూ వచ్చారు. తన నేతృత్వంలోనే ఎన్నికల్లో ఫైట్ అనేది కూడా చేశారు. కాబట్టి హిమంత బిశ్వ శర్మనే అక్కడ సీఎం గా చేసేటువంటి అవకాశం ఉంది. ఇక పుదుచ్చేరి విషయంలో కూడా రంగస్వామి ప్రస్తుత సీఎం గా ఉన్నారు. ఆయన నేతృత్వంలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఎన్డీఏ సుముఖంగా ఉంది. ఇక కీలకంగా కేరళ రాష్ట్రానికి పైన కూడా ఒక చర్చ నడుస్తూ ఉంది. ఎందుకంటే యూడీఎఫ్ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ సీఎం క్యాండిడేట్ ఎవరు ఉండబోతున్నారు అనే దానిపైన రకరకాల ఊహాగానాలు అనేది కూడా వినిపిస్తున్నాయి. మొదటి నుండి కూడా కేరళ సంబంధించి కాంగ్రెస్ పార్టీ చాలా నమ్మకంగా ఉంది, కాన్ఫిడెంట్ గా ఉంది. సార్ ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అక్కడ అధికారంలోకి వస్తుంది అనేటువంటి ధీమాతో ఉన్నారు. దాంతోపాటు సీఎం గా కొన్ని పేర్లు కూడా చాలా ప్రముఖంగా వినిపించాయి. ముఖ్యంగా పార్టీ ఆర్గనైజేషన్ సెక్రటరీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ పేరు చాలా ప్రముఖంగా వినిపించింది. ఒకనొక దశలో ఆయనకు కేరళకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగించేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా ప్రచారం సాగింది. అయితే ఆయన పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలపైనే ఎక్కువ ఫోకస్ అనేది కూడా పెట్టారు. ఇప్పుడు సీఎం సంబంధించినటువంటి రేసులో కూడా కేసీ వేణుగోపాల్ తో పాటు అక్కడ ఎల్ఓపిగా ఉన్నటువంటి విడి సతీష్ అని పేరును కూడా చాలా ప్రముఖంగా వినపడతా ఉంది. ఆయనతో పాటు శశి థరూర్, ఇంకా రమేష్ చెన్నితాల వంటి నేతల పేర్లను కూడా పరిశీలనలో ఉన్నాయి. అయితే అధిష్టానం నిర్ణయం అనేది కూడా చాలా కీలకం. అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుంది అనే దానిపైన క్లారిటీ అనేది కూడా రావాల్సి ఉంది. రాహుల్ గాంధీ విదేశాల్లో ఉన్న నేపథ్యంలో రాహుల్ గాంధీ ఇండియాకు వచ్చిన తర్వాత కేరళకు సంబంధించినటువంటి ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించినటువంటి అంశాలపైన ఒక క్లారిటీ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది శిరీష.